ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం. మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనిపిస్తుంది. పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు, చిన్నవారైతే చిలకా గోరింకల్లా ఉన్నారని అంటారు. ఇద్దరిది ఒకటే మాట. భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు, భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది. ఇద్దరూ మనసుతోటే మాట్లాడుకుంటారు. ఇది ఒకవైపు. మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది. కలిసి కాపురం చేస్తున్నారన్న మాటే కానీ ఎడ్డెవంటే తెడ్డం అన్నట్లు, ఒకే చూరు కింద ఉన్నారన్న మాటే కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటారు. వీళ్ళకి అస్సలు సరిపోదు. పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు. ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు. ఇళ్లలోని సోదరీ సోదరులు, అన్నదమ్ములు కావచ్చు, తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ళు, మిత్రులు, బంధువుల మధ్య కావచ్చు, యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు, పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు. ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం. ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశ్వర కవులు, సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి, వాపు రమణలు, పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే. దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు. ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది. ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే, ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు? ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే, పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని, అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు, నక్షత్ర తత్వం కావచ్చు, లగ్నాల ప్రభావం కావచ్చు. ఇది ప్రేమికులకి, నూతన దంపతులకి, చిరమిత్రత్వం కోరేవారికి, వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు. దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం, కొందరికి చంద్రరాశి, కొందరికి లగ్నము, రవి ఉన్న రాశి, వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే, కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు. కొందరి మీద నక్షత్రం, కొందరికి చంద్రరాశి, లగ్నము, రవి ఉన్న రాశి, వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు, లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చును. సింహరాశి, దీనిని ఇంగ్లీష్లో లియో అంటారు. దీని లక్షణాలు స్థిర రాశి, అగ్నితత్వ రాశి, క్రూర రాశి, పురుష రాశి, బేసరాశి, విషమరాశి, సూర్యుడు అధిపతిగా ఉన్న రాశి. సింహరాశి వారంటే ఎవరు? పాశ్చాత్య పద్ధతిలో జూలై 23 నుండి ఆగస్టు 22 మధ్య, భారతీయ పద్ధతిలో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీలో పుట్టినవారు మఖ, పుబ్బ, ఉత్తర 1 ఈ పాదాల్లో జన్మించిన వారు. తమ పేర్లలో మొదటి అక్షరం మా, మీ, ము, మే, టా, టీ, టూ, టే అయిన వీరందరూ కూడా సింహరాశి వారుగా చెప్పబడతారు. నిజాయితీ, ముక్కుసూటిగా మాట్లాడడం, నిర్భయంగా ఉన్న విషయాన్ని కుండబద్దల కొట్టినట్లు మాట్లాడడం, జీవితంలోని ప్రతి అడుగులోనూ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేవారే ఉంటారు. ఆశావహమైన దృక్పథం, విశాలమైన హృదయం, ఆదరించగలిగే మానసిక స్థితి, కొంత నిర్లక్ష్యము వీరి అంతరంగికంలో ఉండే విషయాలుగా చెప్పవచ్చు. స్వతంత్రమైన ఆలోచనలు, ఏ పనినైనా నిర్వహించే సామర్థ్యం, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, ఉదాత్తమైన భావనలు,
నేర్పుగా ప్రవర్తించే లక్షణం వీరుకుంటాయి. ఎక్కడున్నా తమదైన ముద్ర వేస్తారు. నాయకత్వ లక్షణాలు వీరికి జన్మతో వచ్చిన లక్షణం. ఒక మనిషి మీద నమ్మకం కుదిరిందంటే వారిని పూర్తిగా నమ్ముతారు. ఒకసారి అభిప్రాయ భేదం ఏర్పడితే ఎంతటి వారినైనా లెక్క చేయరు. నమ్మక ద్రోహాన్ని భరించలేరు. సేవా కార్యక్రమాలు, అదేవిధంగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడతారు. స్వార్థ చింతన లేకుండా ప్రవర్తిస్తారు. సింహరాశి వారు ఏ పని చేయాలన్నా ఆర్భాటంగా చేస్తారు. అందరూ తాము చేసే పనిని అందరూ చూడాలి, మెచ్చుకోవాలి అనుకుంటారు. రహస్యంగా చేసే పనులంటే ఇష్టపడరు. ఇతరులను అనుకరించడం కంటే ఇతరులకు మార్గదర్శులుగా ఉండడానికి మక్కువ చూపిస్తారు. బలహీనులన్నా పనిబద్ధకస్తులన్నా చిరాకు పడతారు. ఈ రాశి స్త్రీలు బహుమతులంటే ఇష్టపడతారు. సమర్థత కలిగిన వారిని, తమ కంటే బలమైన వారిని ఆరాధిస్తారు. తమ కంటే తమ భర్త ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. సింహరాశి వారు మంచి క్రీడాకారులుగా పేరు కలిగి ఉంటారు. మొత్తం మీద హంగు ఆర్భాటాలతో నలుగురిలోనూ గుర్తుండిపోయే నైజము కలిగి ఉండడం జరుగుతుంది. సింహరాశి వారు మంచి ప్రేమికులనే చెప్పవచ్చు. ప్రేమకు స్పందిస్తారు. ప్రేమ విషయంలో నమ్మకంగా, నిజాయితీగా ప్రవర్తిస్తారు. అందరికీ తెలిసేలా కాకుండా గుట్టుగా ప్రవర్తించడంలో నేర్పరులు. అందరికీ తెలియజేయడం అంటే తమ గౌరవానికి భంగమని లేదా చిన్నతనమని భావిస్తారు. మంచి దుస్తులపై, సుగంధ ద్రవ్యాలపై విశేషంగా ధనాన్ని ఖర్చు పెడతారు. వీరు మగ, ఆడ అనే సంబంధం లేకుండా అందరితోటి కలివిడిగా ప్రవర్తిస్తారు. అయితే దీనిని తప్పుగా తీసుకోవాల్సిన పని లేదు. అవతల వారిలోని గొప్పతనాన్ని మెచ్చుకోగలిగిన తత్వం మానసికంగా ఉన్నా దానిని ఒప్పుకోవడానికి అహం అడ్డం వస్తుంది. ఇప్పుడు సింహరాశిలోని నక్షత్రాల వారి ఫలితాలని పరిశీలిద్దాం. మఖా నక్షత్రం. మఖా నక్షత్రం వారు తమకు కలిగిన ఆకర్షణను, మోహాన్ని, ఆవేశాన్ని అసలు దాచుకోలేరు. మొదటి పరిచయంలోనే సెక్స్ కోసం చకచకగా చొరవ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఎంత చురుగ్గా ఉన్నా ఏదో ఒక రూపంలో ఎదురు దెబ్బలు, వెన్నుపోట్లు, సవాళ్లు ఎదురైనా వీరి నైజాన్ని పరిశీలన చేస్తే ఈ నక్షత్ర జంతు సంకేతమైన మగ ఎలుక. అందువలన లేత వయస్సు నుండే అనుభవాలకు అడ్డులు చాచే అవకాశంతో పాటు అందుకు తగిన అవకాశాలు ఏర్పడడం గమనించదగిన విషయం. కోరుకున్న వారి వెంటబడి ఏదో విధంగా లోపరుచుకోవాలని చూస్తారు. తరచుగా ఎక్కువసార్లు ఎక్కువ సమయం సెక్స్ సుఖాన్ని కోరుకుంటారు. వారు సుఖపడతారు, సుఖపెడతారు. సెక్స్ విషయంలో వీరికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు. ఇక వైవాహిక జీవితానికి వస్తే దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుండి చిక్కు ప్రశ్నలు ఎదురవుతాయి. శారీరక సంబంధంతో పాటు దానిని మించిన ఆత్మీయ బంధాన్ని కోరుకుంటారు. ఆ కోరికతోనే ఆత్మీయతను వెతుక్కుంటూ ఎప్పటికప్పుడు కొత్త వారితో వ్యవహారాలు పెంచుకుంటారు. ఈ లక్షణమే వీరిని నమ్మలేని పరిస్థితికి దారితీస్తుంది. పుబ్బ లేదా పూర్వఫల్గుణి. పూర్వఫల్గునికి జంతు సంకేతం ఆడ ఎలుక. వీరి వయస్సు ఉరకలు వేయడం, కోరికలు చిగురించడం అనేవి ముందుగానే ఊహించుకున్నా వాటిని బయటకు ప్రదర్శించరు. ప్రేమను, సెక్స్ను ఆస్వాదిస్తారు, కానీ కకృతి పడరు. విషయంలో దిగితే మాత్రము హద్దులు, సరిహద్దులు, పరిమితులు, నియమాలు అంటూ గిరిగీసుకుని కూర్చోరు. కోరుకున్న వ్యక్తులని మంచితనం కానీ నీచత్వం కానీ లెక్క చేయరు. ప్రణయ కలహాలకు ఇష్టపడతారు. ఎన్ని చేసినా చివరికి కుటుంబ విషయం వచ్చేసరికి కుటుంబానికి, కుటుంబ విలువలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రానికి సంకేతం ఎద్దు. శివుని వాహనం కనుక నంది అంటాం. వీర్యశక్తి అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీ పురుషులకు లైంగిక సామర్థ్యం, పటుత్వం ఉంటుంది. అయితే విచ్చలవిడిగా బరితెగించినట్లు కాకుండా అది పవిత్ర కార్యంగా, మరో తరాన్ని సృష్టించే కార్యంగా భావిస్తారు. కోరుకున్న వారు వెంట పడతారు, చిక్కించుకుని దక్కించుకుంటారు.
కానీ ఒక్కసారి లోబడితే ఇక వారి మీద ఆసక్తిని కోల్పోతారు. వీరి గుణం తెలుసుకున్న అవతల వారు మరో దారి చూసుకుంటే తెగ బాధపడిపోతారు. అంతే తప్ప తమలో తప్పుందని చెప్పి తెలుసుకోరు. వైవాహిక జీవితంలో మాత్రం సుఖ సంతోషాలకు లోటుండదు, పెద్దగా పొరపచ్చాలుండవు. కుటుంబ జీవితం కోసం పాటుపడతారు. సింహరాశి వారికి మిగిలిన రాశుల వారితో సంబంధాలని పరిశీలిద్దాం. మేషరాశి అగ్నితత్వం, పురుషరాశి, క్రూరరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా ఉన్న మేషరాశి వారు చంచల స్వభావం, కోపం, చురుకు, తొందరపాటు ఉంటాయి. రెండూ అగ్నితత్వ రాశులే. ఈ రాశ్యాధిపతులైన కుజరవులు చాలా చురుకైన వారు. ఒకరిపై ఒకరికి ఆధిపత్యం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు కలిగించకుండా చూసుకోవాలి. మేషరాశి వారి వ్యక్తిత్వానికి సింహరాశి వారి ప్రోద్బలం బాగా ఉంటుంది. ఇదే సమయంలో సింహరాశి వారి ఆధిపత్యం చూపించే లక్షణం మేషరాశి వారికి పెత్తనంలా కనిపిస్తుంది. సింహరాశి వారి దృఢత్వం మేషరాశి వారికి లేకపోవడంతో కొంత రాజీ పడలేని తత్వం ఉన్న అన్యోన్యత చక్కగా ఉంటుంది. ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమాదులు చాలా విషయాల్లో ఒకే పంథాలోనే ఉంటాయి. సింహరాశి వారిలోని నమ్మకపోవడం అనే లక్షణం మేషరాశి వారికి పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా ఎక్కువగా రాజీ చేసుకోవలసి రావడమో లేదా మొహంభాగంగా ఉండిపోవడమో జరుగుతుంది. మేషసింహరాశులకు చెందిన మిత్రుల మధ్య అన్నీ బాగున్నంతకాలం ఎటువంటి ఆపోహలు ఉండవు. ఒకసారి తేడా వస్తే ఇద్దరూ పట్టుదలకు పోవడంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నాయి. పూర్తి బద్ధశత్రువుల్లా మారిపోతారు. ఈ విషయంలో తమ పరిధిని తెలుసుకుని మెలగాలి. అధికారి అధికారే, ఉద్యోగి ఉద్యోగే. అధికారి చెప్పింది చేసినంత వరకు అంతా అనుకూలమే. సింహరాశికి చెందిన ఉద్యోగి అధికారి ఏదైనా సలహా ఇస్తే తనను నియంత్రిస్తున్నాడనే భావన వారికి కలుగుతుంది. ఇది ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిని ఉపయోగించడమే. ఏదేమైనా ఇది సాధారణమనే చెప్పవచ్చు. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 3, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. సింహ వృషభ రాశులు క్రమబద్ధమైన జీవితం, ఊహలలో జీవించడం, పట్టుదల కలిగిన స్త్రీ రాశి, స్థిర రాశి, సౌమ్యరాశి, శుక్రుని ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి సింహరాశి వారితో సంబంధం ఎలా ఉంటుందంటే, అగ్ని భూమిని వేడెక్కించి తాత్కాలికంగా తీవ్రతను పెంచుతుంది. భూమి అగ్నిని కొన్ని పరిధులతో సంచరించేలా చేస్తుంది. భూతత్వంతో అగ్నితత్వం అంతర్లీనంగా ఉంటుంది కూడా. భూమి, నిప్పు బలమైన మానసిక కలిగిన రాశులకు చెందిన తత్వాలు కావడంతో పరస్పర వైరుధ్యమైన భావాలు అంతర్లీనంగా వీరిని కొంచెం దూరం చేస్తాయి. సింహరాశి వారి వేగం, ఉద్రేకం, ఆధిపత్యం చెలాయించే స్వభావం, వృషభ రాశి వారి నెమ్మదితనం, ఓర్పును పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. మానసికంగా అంతరాలు దూరమైనా ఇద్దరికీ సంబంధించిన విషయాలపై ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశ్యాధిపతులైన రవి, శుక్రులు శత్రువులైనప్పటికీ రవికి సమీపంలోనే శుక్రుడు ఉండడం కూడా గమనార్హం. సింహరాశి పురుషుడు, వృషభ రాశి స్త్రీది అయితే ఆ సంబంధం అనుకూలం. ఇటువంటి స్వభావాలు కలిగిన వ్యక్తులు అవతల వారి స్వభావాన్ని గుర్తించి వెలిగితే దీర్ఘకాలం వీరి మిత్రత్వాలు సాగుతాయి. ఇదే విధంగా భాగస్వాముల మధ్య కూడా ఉంటాయి. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 3, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. సింహ మిథున రాశులు వాయుతత్వం, పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు, ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధుని ఆధిపత్య రాశిని మిథున రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. నేర్చుకోవాలనే తపన ఎక్కువ. అనేక మందితో పరిచయాలు, మేధస్సును ఉపయోగించేవారే ఉంటారు. అగ్నికి వాయువు తోడైతే ఈ 2 రాశుల మధ్య సంబంధము అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి మానసికమైన అన్యోన్యతను కలిగి ఉంటారు. ఎప్పుడూ ఆధిపత్యం కోరే సింహరాశి వారు ఒక్కొక్కసారి తమని మిథున రాశి వారు లెక్క పెట్టడం లేదు అనుకున్నా అది బయటపెట్టే అవకాశం ఇవ్వని విధంగా మిథున రాశి వారు ప్రవర్తిస్తుంటారు. తమ తమ స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించే ఈ రాశుల వారి మధ్య సంబంధము అత్యంత అనుకూలంగా, ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశ్యాధిపతులైన రవి బుధుల మధ్య అనుకూలమైన మిత్రత్వం ఉండడం దీనికి మరింత బలాన్ని కలగజేస్తుంది.
మిత్రులు భాగస్వాముల మధ్య ఇటువంటి సంబంధాలే ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. సింహ కర్కాటక రాశుల వారు జలతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశి అయిన కర్కాటకం వారికి చురుకుతనం, శ్రద్ధ లేకపోవడం, బాధ్యతలంటే ఇష్టం లేకపోవడం, ఆలోచన కంటే ఆవేశం, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. నీటికి నిప్పుకు అసలు పడదు. పైగా ఈ రెండూ కలిసినప్పుడు ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది. ఒకదానికొకటి సమదూరాలు పాటిస్తూ పరస్పర గౌరవంతో ఉంటే ఈ రెండూ మనుగడ సాధించగలుగుతాయి. ఈ రాశులకి అధిపతులుగా చెప్పబడిన చంద్రరవుల మధ్య సంపూర్ణ మిత్రత్వం ఉండడం కారణంగా ఈ 2 రాశులకి సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సింహరాశి వారి ఆధిపత్య గుణాన్ని కర్కాటక రాశి వారి భావోద్వేగం అదుపులో ఉంచడమే కాకుండా వారి ఆధిపత్యాన్ని అంగీకరించడంతో వీరి మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మిత్రులు, భాగస్వాముల, బంధువుల మధ్య సంబంధాలు బలంగా సన్నిహితంగా ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 3, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. జ్యోతిష్శాస్త్రం అనుసరించి ఇది శుభది ద్వాదశంగా చెప్పవచ్చు. సింహరాశులు అగ్నితత్వం, పురుషరాశి, క్రూరరాశిగా చెప్పబడి రవి ఆధిపత్య రాశి అయిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం, సూక్ష్మ పరిశీలన, పట్టుదల, జిడ్డు స్వభావము, ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోని లక్షణం, పొగడతలంటే ఇష్టం ఉంటాయి. ఈ 2 రాశుల కలయిక అయితే పాజిటివ్ లేదా పూర్తిగా నెగిటివ్గా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు స్పందిస్తారు. నేను చేసింది సరి అయినది అనే భావన ఉండడంతో తప్పు ఒప్పుకోవడానికి కూడా వీరు అంగీకరించరు. వీరి సంబంధాల్లో ఇచ్చిపుచ్చుకునే గుణం, సర్దుబాటు ధోరణి చాలా అవసరమని చెప్పవచ్చు. ఒకరికొకరు ఒత్తాసు పలికే నిజం లేకపోతే మానసిక అంతరం ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా సర్దుకోగలిగితే వీరి సంబంధాలు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 1, ఇతరములకి 1 పాయింట్ ఇవ్వవచ్చు. సింహ కన్యారాశుల వారు భూతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశి అయిన కన్యావారికి మంచి జ్ఞానము, ద్వంద్వ ప్రవృత్తి, గుంభరంగా ఉండడము, తెలివితేటలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతులైన బుధరవులు మిత్రులు. బుధుడు ఎప్పుడూ రవికి సమీపంలోనే తిరుగుతూ ఉండే గ్రహం. రవి వెంట ఉంటూ తనకు ఏమి కావాలో తెలుసుకుని ప్రవర్తించడం, దానికి తగినట్టు సహాయ సహకారాలు అందించే నైజం ఉంటుంది. ఈ 2 రాశుల వారి మధ్య సంబంధాలు ఎలా ఉండేది తెలుసుకోవాలంటే ఎవరు సింహం, ఎవరు కన్య అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. సింహరాశి పురుషుడై కన్యారాశి స్త్రీదైతే ఎటువంటి సందేహం లేకుండా మంచి అనుబంధం ఉంటుందని చెప్పవచ్చు. దీనికి వ్యతిరేకంగా ఉంటే అగ్ని భూతత్వములు కావడం వల్ల సర్దుబాటు గుణం ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. స్నేహితులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల మధ్య సానుకూల ధోరణి ఉంటుంది. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. జ్యోతిష్శాస్త్రం అనుసరించి ఇవి రాశులు కూడా శుభది ద్వాదశాలు అవుతాయి. సింహ తులారాశులు వాయుతత్వం, పురుషరాశి, శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, అన్నింటినీ సమన్వయపరుచుకోవడము, ఎక్కడ పెరగాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు కావడం, ఈ లక్షణాలు ఉంటాయి. దీనితో పాటు వీరికి కళలపై ఇష్టత కూడా ఉంటుంది. మంట మండాలంటే వాయువు అవసరం. వాయువు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది. నిజానికి అగ్నికి వాయువు అవసరమే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు. అగ్ని వాయువును ఉద్రేకపరిచినా చివరికి పెరిగేది అగ్ని. వాయువును తనకు కావలసిన విధంగా అగ్ని ప్రేరేపించి సాధించుకోగలుగుతుంది. ఈ రాశ్యాధిపతులైన రవి శుక్రులు పరస్పరం శత్రువులు కావడం గమనించదగిన విషయం. ఈ రాశితత్వాల మధ్య కొంత సానుకూలత వల్ల తులారాశి వారు సంయమనంతో ఉంటే సింహరాశి వారు డామినేట్ చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరిలో ఎవరూ హద్దులు దాటకుండా ఉంటే సంబంధాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. సింహరాశి పురుషునిదై తులారాశి స్త్రీదైతే ఆ సంబంధం చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులు,
బంధువులు భాగస్వాములు తమ పరిధిని అతిక్రమించకుండా ఉంటే వీరి సంబంధాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. సింహ వృశ్చిక రాశులు జలతత్వం, స్త్రీ రాశి, సౌమ్య రాశిగా చెప్పబడి కుజుడు అధిపతి అయిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన, క్రమబద్ధమైన జీవితం, జిడ్డు స్వభావం, ఎవరినీ నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. రవికుజులు ఇద్దరూ పరస్పరం మిత్రులు. అయితే స్వభావాల్లో ఇద్దరివి పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఈ 2 తత్వాల్లో ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది. నీరు ఎక్కువైందా మంటారిపోతుంది, నిప్పు ఎక్కువైందా నీరు ఆవిరవుతుంది. ఈ 2 రాశులు పరస్పరం కేంద్ర రాశులు కావడంతో సానుకూల ధోరణి ఉంటుంది. వీరికి తమపై తమకే అదుపు ఉంటేనే కానీ అవతల వారితో సక్రమమైన సంబంధాలు నడపడం కష్టం. సింహరాశి వారికి ఉన్న నిజాయితీ, ముక్కుసూటితనము వృశ్చిక రాశి వారి రహస్య ప్రవర్తన ఇబ్బందులు కలిగించే అవకాశాలను తక్కువగానే ఉంచుతాయి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతులు మిత్రులు కావడం, స్వభావాలు సానుకూలంగా ఉండడమే. మిత్రులు, బంధువులు, భాగస్వాముల విషయంలో ఇదే రకమైన సంబంధాలు ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. సింహ ధనురాశులు అగ్నితత్వం, పురుషరాశి, క్రూరరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనుస్సు వారు ఆకర్షణీయమైన రూపము, మంచి జ్ఞానము, తెలివితేటలు, ద్వంద్వ ప్రవృత్తి, తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటుంది. ఈ 2 అగ్నితత్వ రాశులే. ఇద్దరూ ఒకే రకంగా ఆలోచించేవారు కావడం, పైన ఒకటి లోపలటి ఉంచుకుని ప్రవర్తించేవారు కాకపోవడం పెద్ద సానుకూలమైన అంశమని చెప్పవచ్చు. ఈ రాశుల వారి సంబంధం అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఒకే విధమైన ఆలోచనలు, స్వభావాలు అనుకూలతకు కారణమవుతాయి. సింహరాశి పురుషునిదై, ధనురాశి స్త్రీదైతే అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా ఉన్నా అనుకూలతకు మాత్రము ఏమాత్రం లోటు ఉండదు. మిత్రులు, బంధువులు, భాగస్వాముల విషయంలో ఇదే రకమైన సంబంధాలు ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. సింహ మకర రాశులు భూతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి ఇంచుమించు మకర రాశి లక్షణాలైన ప్రజ్ఞ, కొత్త విషయాల గ్రహింపు, చురుకుతనము, స్వేచ్ఛాప్రవృత్తి కలిగి శని ఆధిపత్యం కలిగిన రాశి మకర రాశి. అగ్నికి భూమితో ప్రత్యేకమైన సంబంధం లేనప్పటికీ ఈ 2 రాశులకు అధిపతులైన గ్రహములైన రవిశనుల మధ్య పరస్పరము శత్రుత్వం ఉండడం, పూర్తి విరుద్ధమైన అభిప్రాయములున్న కారణంగా ఈ పొత్తు అంత సానుకూలం కాదనే చెప్పవచ్చు. సింహం పూర్తిగా బలమైనది కావడం, ఉత్సాహము, ఆధిపత్య ధోరణి కలిగి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మకర రాశి వారి ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. మార్పును స్వీకరించేవారైనప్పటికీ నేనెందుకు తీసుకోవాలనే ఆలోచన వీరిలో ఉంటుంది. ఈ రకమైన తేడాలు ఉండడం కారణంగా వీరి సంబంధం ఏదో ఒక కోణంలో విరుద్ధమైన భావనల్ని కలిగిస్తుంది. జ్యోతిష్శాస్త్ర రీత్యా ఇది పాపశస్త్రాష్టకంగా కూడా చెప్పబడింది. ఇది అంత అనుకూలమైన భావనలు కలిగించదు, సానుకూలత ఉండదు. ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 1, ఇతరములకి 1 పాయింట్ ఇవ్వవచ్చు. సింహ కుంభరాశులు వాయుతత్వం, పురుషరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం, సూక్ష్మ పరిశీలన, ఊహలలో జీవించడం, పట్టుదల ఉంటాయి. 2 రాశులు అగ్ని వాయుతత్వాలకు చెందిన పరస్పరము అవగాహన కలిగి ఉన్నప్పటికీ పరమ వ్యతిరేకమైన రాశులు అవ్వడము, ఈ రాశ్యాధిపతులైన రవిశనులు కావడం గమనించదగిన విషయం. ఈ సంబంధం ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్ది కాలంలోనే వ్యతిరేకమైన భావనలు కలిగి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఉండే ఇచ్చిపుచ్చుకునే గుణం ఆధిపత్యాన్ని సూచించే సింహరాశి వారి భావనల్ని స్వీకరించే స్థితిలో ఉంటారని మాత్రం చెప్పవచ్చు. కుంభరాశి వారు ఆలోచనాసరళి సింహరాశి వారికి ప్రాక్టికల్గా కనిపించడంతో ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఇది అనుకూలమైన ఈ రాశులు అనుకూలమైన సంసప్తకాలు కావనే చెప్పవచ్చు. అలాగని పూర్తిగా నిషిద్ధం కాదు. ఇదే స్థితి మిత్రులు, బంధుత్వాల్లోనూ కనిపిస్తుంది. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 2, ఇతరములకి 1 పాయింట్ ఇవ్వవచ్చు.
సింహ మీనరాశులు జలతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా ఉన్న మీనరాశి వారి లక్షణాలైన భావోద్వేగాలు, చిన్న చిన్న విషయాలకు సైతం ప్రతిస్పందించే చంచల స్వభావం ఉంటాయి. సింహ మీనరాశులు షష్టక రాశులు. ఒకటి అగ్ని, మరొకటి జలతత్వం. ఒకరు అనుభవానికి పీట వేస్తే మరొకరు భావోద్వేగాలకి పెద్దపీట వేస్తారు. అయినా ఈ రెండు రాశుల మధ్య సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి. దీనికి గల కారణం పరిశీలిస్తే ఈ రాశ్యాధిపతులైన రవిగురులు మిత్రగ్రహములై అనుకూల స్థితిని కలిగిస్తారనే చెప్పవచ్చు. సింహరాశి వారి నిజాయితీ, ముక్కుసూటితనము, మీనరాశి వారి ఆలోచనాత్మక ధోరణి, తాత్విక దృష్టి ఈ సంబంధానికి బలాన్ని కలిగిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని సరిదిద్దుకుని అనుకూలమైన స్థితిని కల్పించుకునే మనస్తత్వం వీరి అన్యోన్యతకు కారణం అవుతుంది. స్థిర రాశి లక్షణాలు ద్విస్వభావంలోనూ అంతర్లీనంగా ఉండడంతో ఈ రాసుల వారి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఇదే స్థితి మిత్రులు, బంధువులు, భాగస్వాముల మధ్య కూడా ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, ఇతరములకి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు 2 రాసుల లక్షణాలు, ఆ రాశీనాథులు వారి కారకత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి. ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావచ్చును. శుభం భూయాత్.